హుస్సేన్ సాగర్ ప్రమాదంలో గల్లంతైన అజయ్ ఆచూకీ కోసం రెండో రోజు డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుస్సేన్ సాగర్లో జరిగిన బోటు ప్రమాద ఘటనలో గల్లంతైన బీటెక్ విద్యార్థి అజయ్ కోసం ఇంకా గాలింపు హుస్సేన్ సాగర్లో కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈరోజు కూడా వరుసగా రెండో రోజు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం వరకు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగాయి. అయినప్పటికీ కూడా అజయ్ ఆచూకీ లభించలేదు. దీంతో చీకటి పడడంతో మరుసటి రోజు అంటే ఈ రోజుకి గాలింపు చర్యలను వాయిదా వేశారు. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నాయి. ఇక్కడైతే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అజయ్ ఏ విధంగా అంటే ట్యాంక్ బండ్లో ఒకవేళ నీటిలో పడిపోయి ఉంటే దూకి ఈత రాని నేపథ్యంలో ఒకవేళ పడిపోయి ఉంటే మాత్రం లోపల బురదలో కూరుకుపోయి ఉండవచ్చు అని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కూరుకుపోతే మాత్రం ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. గాలింపు చర్యల్లో అంటే ఆచూకీ లభించడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అజయ్ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ తొందరగా లభించేలా ప్రయత్నించాలని చెప్పి వారు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండో రోజు కూడా ఈ గాలింపు చర్యలు అయితే విస్తృతంగా కొనసాగుతున్నాయి. బోటు ఎక్కడైతే కాలిపోయిందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గాలిస్తున్నాయి. దీంతో పాటుగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మరోవైపు ఒడ్డు ప్రాంతాల్లో కూడా అంటే చూస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ ఏమన్నా ఆచూకీ లభిస్తుందేమో అని చెప్పి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఘటనా స్థలానికి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండో రోజు కూడా చేరుకొని తమ గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి హుస్సేన్ సాగర్లో కనిపిస్తుంది. అయితే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా అజయ్ ఆచూకీ లభించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. ఈరోజు ఉదయం అంటే సాయంత్రం వరకు కూడా అజయ్ ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ నీటిలో దూకి కూరుకుపోయి ఉంటే మాత్రం బయటికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. సాయంత్రం వరకు కూడా దీనిపై మరింత స్పష్టత అంటే ఆచూకీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.